రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి, కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి. ఈ జగత్తంతా కూడా లాస్యతాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. కాబట్టి శివపార్వతులే ఉన్నారు అంతటా, లాస్య తాండవ రూపంలో ఉంటారు. కాబట్టి కైలాసం అంటే అక్కడ కాదు, కైలాసం అంటే అంతటా ఉంటుంది కైలాసం. అటువంటి శివుడు శ్మశానమునందు ఉంటాడు. ఆయన శ్మశానవాసి నిజమే. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని అనుమానం చాలామందికి. అనుశాసనిక పర్వంలో లోకానికి తెలియచెప్పడం కోసం పార్వతీదేవి అడిగింది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞ. ఏమయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు ఉంటాను అంటే చోటే లేదా? అంతటా నిండిపోయినటువంటి వాడివి, అటువంటి వాడివి ప్రత్యేకంగా శ్మశానంలో ఎందుకుంటావు నువ్వు అని అడిగింది. పార్వతి, నేను ప్రత్యేకంగా శ్మశానంలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ మనుష్యులందరూ జీవించి ఉన్నంత కాలం అహంకారంతో నేను నేను అని ఇలా చూపిస్తారు. ఇలా చూపించినటువంటి వాళ్ళ యొక్క శరీరంలోంచి ప్రాణములు వెళ్ళిపోతుంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంటే దాంతో వచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు, చేసిన కర్మము పుణ్యము వస్తాయి. తన శరీరాన్ని తాను చూసుకుంటూ ఉంటాడు జీవుడు. చిట్ట చివర రుద్రభూమికి తీసుకెడతారు. వెనకాతల కొడుకు, జ్ఞాతులు, స్నేహితులు వస్తారు. దాన్ని కట్టెల మీద పెట్టి కాల్చడం మొదలు పెడతారు. నేను నేను అనుకున్న తన శరీరం కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే కాలిపోతున్న శరీరాన్ని చూసుకుంటాడు. కపాలం పగిలిపోగానే తలస్నానం చేసి అయిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతుంటారు, తనొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు తన చేసుకున్నటువంటి పాపకర్మలు జ్ఞాపకానికి వస్తాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళలేదు, ఓ దీపం పెట్టలేదు, ఓ భాగవతం వినలేదు, ఒక్క శ్లోకం చదువుకోలేదు, శివనామం చెప్పలేదు. ఆఖరికి నా వాళ్ళని ఆశ పెట్టుకున్నాను, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను నేను అని ఏ శరీరాన్ని చూపించానో అది కట్టెల్లో కాలిపోతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించేవాడెవరు అని బెంగ పెట్టుకుంటాడు. చుట్టూ ఉన్నటువంటి ఉగ్రభూతములన్నీ లేచి పట్టుకుని లాగుతూ ఉంటాయి. అప్పుడు ఉన్నాను అని ఊరడించేవాడు ఒక్కడుండడు పార్వతి. బెంగ పెట్టుకు చచ్చిపోయినవాడు చచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు సేద తీర్చడానికి నేనన్నా కనీసం అక్కడ ఉండకపోతే వాడికి బద్దలైన గుండె మళ్ళీ బద్దలవుతుందని నేను అక్కడుండి సేద తీరుస్తూ ఉంటాను, అందుకున్నానన్నాడు ఆయన. అంతటి దయాళు. అసలు నేను ఒక మాట చెప్తాను, నమ్మండి. ఈశ్వరుడు శ్మశానవాసి అని నింద చేయకూడదు. అంతకన్నా మహాపరాధం ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే శ్మశానము అన్న మాట ఏది? చచ్చిపోయినటువంటి శవాలు ఉండేది, శవాల్ని తీసుకెళ్ళేది శ్మశానం అయితే శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా, చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెడుతున్నారా? ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకడు వెళ్ళిపోయాడు, ప్రతి ఇల్లు శ్మశానమే. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద తరంగాలకి జీవులు పడిపోయాయి, ఇక్కడంతా ఇన్ని జీవులు పడిపోయాయి కాబట్టి ఇదంతా శ్మశానమే. అసలు ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే ఈ ప్రపంచం శ్మశానం కాదు, రెండే. కాబట్టి అంతా శ్మశానము అంటే అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి పరేత భూచరుండు అని నింద చేద్దామంటే మాత్రం అది నింద అవుతుందా? ఆయన పట్ల స్తోత్రమే అవుతుంది. పిశాచయుక్తుండు అన్నాడు, చుట్టూ పిశాచాల్ని పెట్టుకు తిరుగుతూ ఉంటాడు అన్నాడు. నిజమే, పరమశివుడు పిశాచాల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు ప్రయత్నపూర్వకంగా. ప్రత్యేకించి శ్మశానంలో తాండవం చేస్తాడు, చేసి పిశాచాల్ని నవ్విస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అడిగితే పార్వతీదేవికి జవాబు చెప్తూ, ఈ ఉగ్రభూతములకు ఒక లక్షణం ఉంటుంది. అవి శ్మశానాన్ని విడిచిపెట్టి రాత్రుళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయని మీరు అలా చెప్తున్నారు ఏమిటండి, నిజంగా వస్తాయా అంటారేమో. మరి పొద్దున్న పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూతపిశాచాహ అంటున్నారా లేదా? అక్కడ ఉన్నాయి కాబట్టే భూతపిశాచాలు ఉత్తిష్టంతు భూతపిశాచాహ, మీరు లేవండి, ఈ ఏషే భూమి భారకాహ ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే, మీకు మాకు విరోధం లేదు, మేమేదో బ్రహ్మకర్మ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు లేచిపోండి అని అక్షతల వాసం చూసి వేస్తున్నాడా లేదా?
లేచిపోమ్మని. అంటే అవి ఇళ్లల్లోకి వస్తాయా రావా? అవి ఇళ్లల్లోకి వెళ్ళి పూజలు పాడు చేసేస్తే గృహస్థులు ధర్మాన్ని నిలబెట్టుకోలేరని వాటిని నవ్విస్తూ పసిపిల్లల్ని తల్లి తిరిగి వచ్చేదాకా మేనమామ ఆడించినట్టుగా పిశాచాలు ఊళ్ళ మీద పడకుండా పరమశివుడు రుద్రభూమిలో నించోపెట్టి తాండవం చేసి నవ్విస్తూ వాటిని అక్కడే ఉంచుతూ ఉంటాడు మనని రక్షించడానికి. అదే పనిగా శివుడు శ్మశానవాసి అని వదరితే అయితే సరేలేంట్రా అని వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, అవి వచ్చి మన మీద పడితే మనకి తెలుస్తుంది అప్పుడు. కాబట్టి ఆయన ఏది చేసినా మన కొరకు చేస్తాడు. అందుకని మహానుభావుడైన ఆయన నింద చేద్దామని ప్రయత్నం చేసినా ఈశ్వరుడి పట్ల నిందావాక్యం అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది. ఈశ్వరుణ్ణి నింద చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి దక్ష ప్రజాపతి తాను అరిచినంతసేపు అరిచాడు. ఇంతసేపు అరిచినా పరమశివుడు మెదలకుండా ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన రాగద్వేషములకు అతీతుడు. సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన ఒకదానికి పొంగిపోయేవాడు కాదు, ఒకదానికి కుంగిపోయేవాడు కాదు. సమప్రవర్తయన్ మనః, ఎప్పుడు సమానమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన అలాగే ఉన్నాడు. కోపం వచ్చింది, అరిచాడు 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 అరిచాడు. చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం ఇస్తున్నానన్నాడు. హవిస్సులు ఉండవు యజ్ఞంలో అన్నాడు. వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.